మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ సమాజం దినదినము ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో రోజుకో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మానవాళికి అనుగుణంగా ఎన్నో యంత్రాలను తయారు చేస్తున్నారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి సంబంధించిన అమరేందర్ అనే యువ రైతు ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేశాడు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. వడ్లే వస్తున్నాయి కదా, బియ్యం ఎందుకు రావద్దని చెప్పి దాని గురించి నేను 3 years బ్యాక్ కరోనా టైంలో 8 క్వింటాల 5 క్వింటాల మీకు అవసర నిమిత్తం మీకు అక్కడనే మీకు మనకు కళ్ళలో ఎక్కడ అంటే అక్కడే మీకు బియ్యం వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు, లేబర్ ఛార్జ్ ఉండదు, కళ్ళలో పోసుకొని ఇబ్బంది పడడు, పరదలు కప్పుకొని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అట్లా 2-3 రోజులు పోసుకోవాలి. ఇట్లా 2-3 గంటలలో మనకు. ప్రస్తుతం యువ రైతు అమరేందర్ ఉన్నాడు. చెప్పండి అమరేందర్, ఎంతో అనుభవం గల మెకానిజంలో అనుభవం గల ఇంజనీర్లు తయారు చేసి సమాజానికి ఒక యంత్రాన్ని అందిస్తారు. అలాంటిది ఇంత విద్యార్హతలు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యంత్రాన్ని తయారు చేయడానికి గల కారణాలు ఏంది, మీకు ఎలా సాధ్యమైంది అసలు? హాయ్, నమస్తే సుమన్ టీవీకి. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ చిన్నకూరు మండలం పెద్ద కోడూరు గ్రామం. నేను ఇంతకుముందు చేసిన హార్వెస్టర్ ఏంటంటే వరికి వస్తాయి, వడ్లు వస్తాయి. ఇప్పుడు నేను చేసిన ఈ వర్షన్ ఏంటంటే వడ్లతో పాటు మనకు బియ్యం కూడా వస్తాయి. ఇది చేయడానికి కారణం ఏంటంటే మేము కూడా రైతు కుటుంబమే. మేము బీటల దగ్గర పోసి ఆ వర్షానికి ఆ అకాల వర్షానికి దెబ్బతిని అట్లుంటారని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఆ చిన్నప్పుడు సైన్స్ ఫెయిర్లకు అది పోయి నేను ఈ మిషన్ పనితీరును చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన. అప్పుడు చూసిన తర్వాత ఎందుకు మనం ఇప్పుడు వడ్లే వస్తున్నాయి కదా, బియ్యం ఎందుకు రావద్దని చెప్పి దాని గురించి నేను 3 years బ్యాక్ కరోనా టైంలో రెడీ చేసిన. తర్వాత మన రీసెంట్గా ఒక 1 year బ్యాక్ దీని పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. దీనివల్ల ఎందుకు రైతులకు ఏంటంటే రైతులకు ఇబ్బంది అసలే ఉండదు. మనకు అదేవిధంగా వాళ్ళకు లేబర్ ఛార్జ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ ఏ రకం కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. దీంట్లో ఏంటంటే మనకు లేటెస్ట్ ఏంటంటే మ్యాచ్ రావాలంటే పట్టణాలకు రావాలి. వీళ్ళు ఈ వర్షాలు మనం ఈ వడ్లు ఎండపోస్తే ఏంటంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే వర్షం కొట్టింది అనుకో పరదలుగప్పుడు దాంట్లో ఇబ్బంది పడడు. ఈ నాయన కూడా మనకి ఏంటంటే ఇళ్ళనే మనకు బాయిలర్ స్టీమ్ ఉంటుంది. స్టీమ్ వచ్చి మనకి ఏంటంటే నీకు అవసరం క్రాప్ అయిన తర్వాత మన కళ్ళ కాడకు పోయి మీకు ఎంత వాటి కావాలంటే మీకు అదే దళాలకు అమ్ముకోవచ్చు. మీకు అక్కడ మనం 8 క్వింటాల 5 క్వింటాల మీకు అవసర నిమిత్తం మీకు అక్కడనే మీకు మనకు కళ్ళలో ఎక్కడ అంటే అక్కడే మీకు బియ్యం వస్తుంది. దీనివల్ల ఏంటంటే రైతులకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు, లేబర్ ఛార్జ్ ఉండదు, కళ్ళలో పోసుకొని ఇబ్బంది పడడు, పరదలు కప్పుకొని ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు. దీనివల్ల చాలా మాకు రైతులకు కానీ ఎవరు కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే, దీనికి యంత్రాన్ని తయారు చేయడానికి అసలు ఏమేమి వస్తువులు ఉపయోగించారు? అసలు మీరు చదివిన ఇంజనీరింగ్ కాదు, అయినా కూడా ఈ వస్తువులు ఎలాంటి సమకూర్చుకొని రెడీ చేయడం జరిగింది? నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. సైన్స్ ఫెయిర్లో కూడా నేను 2-3 సార్లు చేసి ఏంటంటే ఏదో కొత్తగా చేయాలని ఉండే. ఎవరికైనా మనకు రైతులకు ఇబ్బంది కాకుండా అని చెప్పి బాగా ఆలోచించి దీన్ని తీసుకున్నాం. అయితే మాకు చిన్న కోట్ల వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్లో నేను కూడా డాడీతోటి షాప్లో పోతా. అది మనకు అక్కడ దొరికిన సామాన్ తోటి తర్వాత హార్డ్వేర్ షాప్లలో మనకు ఇవన్నీ తీసుకొని వచ్చి నేనే పూర్తి స్థాయిలో కటింగ్ చేసుకొని నేనే తీసుకున్నాను. ఇది కొన్ని కావాలంటే డీసీ మోటార్లతో చేసుకున్నాం. దీని ఏదంటే మనకు ఇది ఒక నమూనా మాత్రమే. అంటే మీరు ఎట్లా సాధ్యమైంది అంటే బయట ఇప్పుడు హార్వెస్టర్ను చూసారా, చూసి మీరు నేర్చుకున్నా, ఎలా అసలు మీకు ఎట్లా సాధ్యమైంది అసలు? అయితే మా నాన్నగారు అప్పుడు మిషన్లో లీజ్ తీసుకొనొచ్చు. అప్పుడు ఆ లీజ్ తీసుకొచ్చినప్పుడు నేను ఆ పొయ్యి బాగా దాన్ని గమనించేవాడిని. అప్పుడు గమనించి మనకు 9th నుంచి 10th నుంచి బాగా అబ్జర్వ్ ఒక 10 years అట్లా మేము లీజ్ తీసుకొచ్చి బండ్లో నడిపేవాళ్ళం. అప్పుడు నేను దాన్ని చూసి మనకు అట్లా ఆలోచన వచ్చింది. అంటే దాదాపుగా హార్వెస్టర్కి ఇప్పుడు బయట ఉన్న హార్వెస్టర్కి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు దానికి వచ్చేది ఏంటంటే మనకు అక్కడ మనమే వడ్లు వస్తాయి. మనకు ఎంత దీంట్లో ఏంటంటే మన బియ్యం వస్తాయి. బియ్యంతో పాటు నీకు మ్యాచర్ రావాలంటే మ్యాచర్ రాదు.
ఇప్పుడు మ్యాచర్ అంటే మళ్ళీ ఎండబోయాలి. ఇలా మనకు స్టీమ్ ఉంటది కాబట్టి మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా రైతులకు ఇది ఎలా చాలా ఉపయోగం. ఎందుకంటే మనకు మ్యాచర్ రాక మనం 3 రోజులు 4 రోజులు కళ్ళాల పంట పోసుకున్నాడు, లేకపోతే బీట్లలో పోసుకున్నాడు, దీంట్లో పోసిన అవసరం లేదు. మనకు 8 క్వింటాలు 7 క్వింటాల కెపాసిటీ అంటే ఒక 2 నుంచి 3 గంటలకు ఇప్పుడు అట్లా 2-3 రోజులు పోసుకోవాలి. ఇట్లా 2-3 గంటలలో మనకు మ్యాచర్ కూడా వస్తుంది. అంటే ఒక క్వింటల్ వడ్లు పట్టేయాలంటే ఎంత సమయంలో మనకు బయటికి బియ్యం వస్తాయి? క్వింటల్ అంటే మనకి చేసింది చిన్నది కాబట్టి క్వింటల్ మనకు దాన్ని పీటీఓ ప్రకారం దానికి ఉన్న హార్వెస్టర్ ప్రకారం దానికి మనకు ఒక గంట సేపట్లో మనకు గంటల్లో మనకు 5 క్వింటాలు మ్యాచర్ చేయొచ్చు. గంటన్నరలో బియ్యం కూడా తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇది ఎంత వడ్లు బియ్యం తీస్తుంది ఇప్పుడు బయటకి? ఇప్పుడు మనం తీసింది నమూనా కాబట్టి చిన్నగా మనకి ఏదో ట్రయల్ గా మనం చూసింది కాబట్టి మనకి చేయడానికి నమూనా చేసినాం. మనకి దీని పూర్తి స్థాయిలో కావాలంటే మనకు ఆర్థికంగా కానీ గవర్నమెంట్ నుంచి నాకు ఎలాంటి 1 year నుంచి నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఎలాంటి సహకారం ఇవ్వాలి. దీనివల్ల మీకు చేస్తే రైతులకు చాలా ఉపయోగం. అంటే ఆల్మోస్ట్ గా దీన్ని చూసినట్టయితే సేమ్ రియల్ గా ఉన్న హార్వెస్టర్ లాగానే ఉంది. అలాంటిది ఇది అంటే దీని నమూనా మాత్రమే. అంటే దాదాపు కూడా ఒడ్లు పడితే బియ్యం వచ్చేది కూడా మేము గమనించాము. కానీ ఇప్పుడు దీని ప్రజలకు అందియాలంటే ఎంత ఖర్చు వస్తుంది దాదాపుగా? ప్రజలకు మనకు ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న హార్వెస్టర్ ఉంది, వడ్లు వచ్చేది ఏంటంటే 20 లక్షల దాకా ఉంది. ఇప్పుడు మనకి ఇలా చేసుకుంటే ఎందుకంటే మనకు వర్క్ కాబట్టి మనకు దాన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ లెక్క ఇప్పుడు మనకు దీన్ని అటాచ్ చేసుకుంటే ఒక 5 లక్షల రూపాయల మనం అటాచ్ చేస్తాం. ఓన్లీ మనం బాక్స్ చేస్తాం అంతే. మనకు మిషన్ కాదు, మిషన్ కి అటాచ్ చేసి బాక్స్ చేస్తాం. దానికి మనకు గవర్నమెంట్ నుంచి మనకు ఒక 5 లక్షల ఫండింగ్ వస్తే ఇది పూర్తి స్థాయిలో రైతులకు అందజేస్తాం. అయితే ఈ యంత్రాలను తయారు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. అలాంటిది ఎవరైనా దాతలు అంటే మెకానిక్ కి సంబంధించిన వేరే కంపెనీలు కానీ లేదా ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన పూర్తి హక్కులు కావాలంటే మీరు ఇస్తారా? ఖచ్చితంగా రైతులకు సహాయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాం. మనకు కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే వేరే ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరు వచ్చినా కానీ మనకు ఖచ్చితంగా కోలాబరేట్ అయ్యి దీని మిషన్ పెద్దదానికి ఖచ్చితంగా నేను సహకారం చేస్తాను. ఈ మిషన్ ఈ యంత్రాన్ని చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. యువ రైతు అమరేందర్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, అమరేందర్కి ఎలా సాధ్యమైంది? అంటే ఆయన చదువుకున్న చిన్న చదువు అయినప్పుడు కూడా ఎన్నో యంత్రాలను తయారు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? మీరు చిన్నప్పటి నుంచి ఏం అబ్జర్వ్ చేశారు? అసలు ఏంది చెప్పండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రమేష్. నేను వాళ్ళ బాబాయ్ నైతా. అమరేందర్ అంటే మాకు నేటి బాలే రేపటి భావి భారత పౌరులు అన్నట్టుగా నేటి యువ రైతులే రేపు ఆదర్శ రైతులుగా ఎదిగేటటువంటి యొక్క స్థాయిలో వాడు ఉన్నాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే వాడు ఈ టెక్నికల్ వైపు చదువు ఎక్కువ అవ్వలేదు, కానీ టెక్నికల్ వైపు బాగా ఉండే. వాడు చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ లోపల కూడా సైన్స్ ఫేర్ అయితే జేసీబీలు తయారు చేయడం, బుల్డోజర్లు తయారు చేయడం, ఇదే విషయము అప్పుడు వీడు తయారు చేసింది. ఎందుకంటే మేము అప్పుడే ఊహించినాము వీడు పెద్ద టెక్నీషియన్ గా తయారయ్యేటట్టు, కానీ అదే దానికి ఆచరణలోకి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే వానికి చేసినటువంటి ఈ ప్రయోగము స్వార్థం కోసం చేసింది కాదు, మరి ఎంతో మంది దేశానికి అభివృద్ధి, దేశానికి వెన్నుముకైనటువంటి ఒక రైతుకు ఉపయోగపడేటువంటి ఈ యంత్రం తయారు చేసిండు. చెప్పండి అమ్మా, మీ కొడుకు అమరేందర్ నిజంగా చిన్నప్పటి నుంచే ఎన్నో యంత్రాలను తయారు చేస్తాడు. ఇప్పుడు వరిగోసే యంత్రాన్ని కూడా హార్వెస్టర్ యంత్రాన్ని కనుగొన్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అది చెప్తే లేదు పిల్లగాడు. మాకు ఈయనకనే దాని మీదనే మనసు పెట్టుకుని దాని మీదనే 10వ తరగతి చదివి బంద్ చేసిండు. దాని మీదనే ఎక్కడ పైసలు వచ్చినా దానికే పెడతాడు. కాకపోతే మాది పాత కుటుంబం, అందులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. అయితే మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఇట్లా యంత్రాన్ని తయారు చేస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. సక్సెస్ కావాలని అనిపిస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది. ఈ యొక్క హార్వెస్టర్ మిషన్ ఎలా పనిచేస్తున్నది మనం విజువల్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క అమరేందర్ చూడండి, ఇక్కడ ఒడ్లు పోస్తున్నాడు. ఇక్కడ నుంచి కూడా ఈ ఒడ్లు బియ్యంగా మారి ఈ పైపు నుంచి కూడా బియ్యంగా మారే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా బియ్యం వస్తున్నాయి, చూసుకోవచ్చు మనం విజువల్లో. వెంటనే అంటే ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ వరిని కోస్తుంది. ఇక్కడ
ఈ వడ్లు మారి వడ్ల నుంచి లోపల నుంచి పోయి కూడా ఇటు నుంచి కూడా పోసిన తర్వాత కూడా ఒక బియ్యంగా కిందికి వస్తున్నాయి. నిజంగా ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమయంతో పాటు రైతుల యొక్క మనుషులు కావచ్చు, వాళ్ళ యొక్క ఖర్చు కూడా ఎంతో తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు బియ్యం, సన్న బియ్యం చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఇదేంటండి ఇక్కడ చూసినట్టయితే కూడా ఇక్కడ పొల్లు అంటే వడ్లకు సంబంధించిన కూడా తౌడుకు సంబంధించిన కూడా ఇక్కడి నుంచి గాలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ తౌడు పొల్లు అంటారు, తౌడు కూడా దీనికి సంబంధించి కూడా తౌడు వెళ్ళిపోతుంది. వెంటనే కూడా ఎంత స్పాట్ చూడండి, ఇక్కడ వడ్లు పోయగానే బియ్యం కిందికి వస్తున్నాయి. చాలా గొప్పగా ఆవిష్కరించిండు అమరేందర్. చూశారు కదా అమరేందర్ యొక్క ఆలోచన ఎంత గొప్పదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయనది కూడా రైతు కుటుంబం కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క హార్వెస్టర్ను యంత్రాన్ని తయారు చేశారు. కాబట్టి తక్షణం కూడా ప్రభుత్వం కానీ ఈ యొక్క వివిధ కంపెనీలు కానీ ఈ యొక్క అమరేందర్ యొక్క ఆలోచన మేధస్సును కూడా పరిగణలోకి తీసుకొని కూడా ఇతనికి ఎంతో కొంత ఆర్థిక సాయంతో పాటుగా ఇది రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని అమరేందర్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.